బిత్తిరి సత్తి బుల్లితెరపై యాంకర్గా ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లాంటి స్క్రిప్టులు బూతులతో టీఆర్పీలు తెచ్చుకుంటుంటే తనకంటూ ఒక ఓన్ బాడీ లాంగ్వేజ్తో, డైలాగ్ డెలివరీతో, మాడ్యులేషన్తో ఎలక్ట్రానిక్ మీడియాను షేక్ చేస్తున్నాడు. లేడీ యాంకరమ్మలను పక్కన పెడితే పురుష యాంకర్లలో బిత్తిరి సత్తికున్న పాపులారిటీ డిఫరెంట్. తీన్మార్ ఈ ఒక్క ప్రోగ్రాంతోనే బిత్తిరి సత్తి ప్రతి రాత్రి బుల్లితెర టీఆర్పీ రేటును దుమ్ము దులుపుతున్నాడు. తాను V6లో పనిచేస్తూ ఇతర టీవీ ఛానల్స్కి దడబుట్టిస్తున్నాడు. ఒక సటైరికల్ ప్రోగ్రాంని ఇలా కూడా చేయొచ్చు అనే విధంగా బిత్తిరి సత్తి ఆ ప్రోగ్రాంకి సెట్ అయ్యాడు. తీన్మార్కి ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఆయనే ఒక బ్రాండ్గా మారాడు. సాధారణంగా విసుగు పుట్టించే న్యూస్ని సైతం తనదైన మేనరిజంతో, స్టైల్తో, నేరేషన్తో బిత్తిరి సత్తి తీన్మార్తో ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఆ టైంలో V6 ఛానల్ రేటింగ్ టాప్లో అదిరిపోతుంది. యూట్యూబ్లోనూ బిత్తిరి సత్తి ప్రోగ్రామ్స్కి భారీగానే డిమాండ్ ఉంటుంది. ఊహించని రేంజ్లో హిట్స్ పడుతున్నాయి. తెలంగాణ యాస, మాండలికంతో చేసిన దానికి ఆంధ్ర, రాయలసీమ వాసులు కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు. అది బిత్తిరి సత్తి మాయాజాలం. ఇంత చేసి బిత్తిరి సత్తి నెల ఆదాయం ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. V6 ఛానల్లో కెరీర్ ప్రారంభించినప్పుడు ఆయన పైసా కూడా తీసుకోలేదట. మొదట ఫ్రీగా ప్రోగ్రాంని ప్రారంభించాడట. తీన్మార్ ప్రోగ్రాం కాస్త పాపులర్ అవడంతో ఛానల్ యాజమాన్యం 2 నెలలలోనే 30,000 రూపాయలు ఇచ్చిందట. తాజాగా ఆ కార్యక్రమానికి స్పాన్సర్స్ పెరగడం, రేటింగ్ పెరగడం, యూట్యూబ్లోనూ హిట్స్ పెరగడంతో బిత్తిరి సత్తికి నెలకు దాదాపు 1,30,000 రూపాయలు ఇస్తుందట. అది ఆయన రేంజ్. ఆ ఛానల్లో బిత్తిరి సత్తి కంటే ఎక్కువ సంపాదన ఉన్న ఉద్యోగస్తులు మరో 5-6 కంటే ఎక్కువ లేరట. అంటే ఒక్క ప్రోగ్రాంతో బిత్తిరి సత్తి ఏ రేంజ్లో పాపులర్ అయ్యాడో చూడండి. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే అది 2 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.